హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి సన్నజాజులు బాగా వచ్చినాయి. ఇలా పగలకు వద్దామని ఇలా ఈవినింగ్ కి విచ్చుకుంటాయండి. నైట్ 7-8కి అలాగా. అప్పుడు కొయ్యడానికి నాకు కుదరట్లేదు, అందుకని ఇప్పుడు వస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో అసలు, భలే చాలా వస్తాయి అన్నమాట మనకి. ఈ చెట్టు పెరిగిన కొద్దీ పూలు బాగా వస్తాయి. ఇవి అన్ని అయిపోయాక మొగ్గలు వీటిల్ని ట్రిమ్ చేసేసుకుంటూ ఉండాలి, అప్పుడు ఇంకా బాగా వస్తాయి. ఇలా అయిపోతే వీటిని ఇక్కడ కట్ చేసేసుకోవాలి, అప్పుడు ఇంకా బాగా కొమ్మలు, ఎక్కువ కొమ్మలు వస్తాయి అన్నమాట. ఇది క్రీపరు, బాగా పై వరకు 3rd ఫ్లోర్ వరకు వస్తాయి. మనం ఎంత పెంచుకుంటూ ఉంటే అంత పైకి వెళ్తూ ఉంటది అన్నమాట. ఇవి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. పైకి కూడా కొన్ని వెళ్ళి, ఇక్కడ మాకు 1st ఫ్లోర్ కొన్ని వస్తాయి, 2nd ఫ్లోర్ కొన్ని వస్తాయి. ఇదిగోండి అలా పైకి వెళ్ళిపోయినాయి చూడండి, చాలా వస్తాయి. బాగుంది అసలు. ఇదిగోండి లోపలికి మేము ఇలా కట్టుకున్నాము. ఇదిగోండి చక్కగా ఇలా వస్తాయి. ఇవన్నీ బాగా పూలు వస్తున్నాయి. వీటికి 15 days కానీ 1 month కానీ ఒకసారి ఏ ఒకటి ఇస్తూ ఉండాలి. వర్మీ కంపోస్ట్ కానీ మేకల ఎరువు కానీ ఏ ఒకటి ఇస్తూ ఉండాలి, అప్పుడు బాగా వస్తాయి పూలు. వాటరింగ్ బాగా చేయాలి. ఇప్పుడు సమ్మర్ కదండి, వాటరింగ్ ఎక్కువ చేయకపోతే చెట్టు బాగా ఇబ్బంది పడుద్ది. ఇది సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, ఫెబ్లో. ఇంకా ఎండ ఇక్కడ పగలు బాగా వస్తుంది, అందుకని చెట్లు తట్టుకోలేకపోతున్నాయి. రాత్రి పర్వాలేదు కానీ పగలు బాగా ఎండగా ఉంటుంది, సమ్మర్ లో ఉన్నట్టే ఉంటుంది ఎండ. అందుకని ఈ తొందరగా వాడిపోతాయి. చూడండి అయినా కూడా బాగా భలే వస్తున్నాయి, బాగా వస్తాయి. సమ్మర్ లో కూడా బాగా వస్తాయి, కాకపోతే వాటర్ ఎక్కువ పోయాలి మొక్కలకి, 2 పూట్ల పోయాలి. పైన ఇంకా ఉన్నాయి ఫ్లవర్స్, పైకి వెళ్ళిపోయింది 2nd ఫ్లోర్ కి, అక్కడ కూడా ఉన్నాయి బాగా ఫ్లవర్స్. ఇలా విచ్చుకున్న తర్వాత కోద్దామని ఈసారికి ఇలా ఉంచానండి. బాగా భలే ఉన్నాయి అసలు. విచ్చుకొని దీంట్లోంచి వాటర్ వస్తుంది. చాలా వస్తున్నాయి పూలు. ఒక్కసారి ఇది పెంచుకుంటే కనుక మనకి జీవితాంతం ఉంటాయి. 365 days ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. ఇవి మొగ్గలన్నీ పోయాక కొంచెం ట్రిమ్ చేసుకోవాలి అంతే. ట్రిమ్ చేసుకుంటే కనుక బాగా వస్తాయి, ఇంకొస్తూనే ఉంటాయి. ట్రిమ్ చేసుకుంటే మళ్ళీ ఇవన్నీ మొగ్గలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లాగా చివర్లకు వస్తాయి ఇలాగా. పూలు చాలా సువాసన వస్తాయండి, ఎంత బాగుంటుందో వాసన అయితే. ఈవినింగ్ నుంచి పొద్దున్న వరకు బాగా స్మెల్ వస్తుంది. ఇవి ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయి, పూజకి బాగా పనికొస్తాయి. మనం అల్లుకొని తల్ల కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి ఇవి. సమ్మర్ లో ఇంకా బాగా వస్తాయి. వాటరింగ్ ఎక్కువ చేయాలి. ఇది 2nd ఫ్లోర్ వరకు వెళ్ళిపోయింది, సో మనం 2nd ఫ్లోర్ కూడా వెళ్ళి కోసుకుందాం. ఇదిగో చూడండి 2nd ఫ్లోర్ వరకు వచ్చేసింది ఫ్లవర్స్. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, భలే కోసుకోవడానికి ఎంత బాగున్నాయో అసలు. చాలా స్మెల్ వస్తున్నాయి, చాలాసేపు కొయ్యాల్సి వస్తుంది. నాకు ఎంత ఇష్టమో ఈ ఫ్లవర్స్ అంటే, ఎంత బాగుంటాయో అసలు, చాలా బాగుంటాయి. చూడండి ఇంకా ఉన్నాయి, చూడండి ఎన్ని వచ్చినాయో. ఇంకా ఉన్నాయి, కొయ్యలేకపోతున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.